ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Hello my dear students. The previous video we discussed about that lens formula. Now we see that one more derivation for the magnification. This magnification is not a new thing. It is a very old means we have seen already in the reflection part. Now we are going to see that in the refraction part. Means the refraction of light at the curved surfaces also we are seeing that same magnification. Magnification is nothing but what? Increase in size, development. Magnify అని అంటే అర్థం ఏంటంటే, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఇంక్రీజ్ చేయడం, దాని యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేయడం, దాని యొక్క క్వాంటిటీని మనం ఇంకా డెవలప్ చేయడం, దాన్ని మనం మ్యాగ్నిఫికేషన్ అంటారు. అంటే ఒక లెన్స్ యూజ్ చేయడం వల్ల ఎంత మ్యాగ్నిఫికేషన్ అనేది జరుగుతుంది అనేది మనం చూస్తాం. ఒక లెన్స్ అనేది మ్యాగ్నిఫికేషన్ కాకుండా పోయానంటే లెన్స్ వల్ల యూజ్ ఉండదు కదా. మనకి ఏమనుకుంటామంటే, ఏదైనా క్లియర్గా ఉండాలి, దట్ షుడ్ బీ ఇన్ దట్ వెరీ గుడ్ సైజ్, సో దట్ వీ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ అబ్జర్వింగ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్. దీంట్లో కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇక్కడ మనకి సేమ్ ఫిగర్, ఇంతకుముందు మనం ఏదైతే ఫిగర్ మనం డ్రా చేసుకున్నామో వీడియోలో, అంతకుముందు వీడియోలో అదే ఫిగర్ని మనం ఇక్కడ డ్రా చేస్తాము. హియర్ ఆల్సో వీఆర్ టేకింగ్ దట్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఓన్లీ, బికాస్ magnification is possible with the double convex lens. There we can take this as what? As f2. Here we can take this as f1. Here we are taking one object. This is an object O. From there we have to draw, what we have to draw here, one ray which is parallel to the principal axis. చూస్తున్నారు ఇక్కడ. అంటే ఫస్ట్ మనము ఒక లెన్స్ అనేది డబుల్ కాన్వెక్స్ లెన్స్ సింబల్ ఇది మనకు తెలుసుకుంది కదా, దానికి ముందు ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ప్లేస్ చేసి దాని నుంచి ఒక రూల్ అనేది మనం ఫామ్ అవుతున్నాం, ఒక రూల్ అనేది ఫాలో అవుతున్నాం. ఏంటిది రూల్ అనేది? ఇది విచ్ ఈజ్ ద ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది దీంట్లో నుంచి ప్యారలల్గా వచ్చిన తర్వాత then we have to draw that a line after refraction. It passes through focal point. ఇది ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఇంకొక రే మనం ఎక్కడ తీసుకోవాలి కదా, మనకు తెలిసిందే. దిస్ రే we are taking through what we are taking? P అంటే ఏంటి? పోల్ అన్నమాట, లెన్స్ యొక్క పోల్. ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయిన తర్వాత దే form its image at this intersection point only. దీన్నే మనము I dash అని అనుకుందాం. I dash. దీన్ని O dash అని మనం అనుకోవాలి. This is that O dash. Here P, let us indicate it as PP dash. PP dash అని తీసుకున్నాం. దీనికి మనకు బాగా తెలుసు, మ్యాగ్నిఫికేషన్లో మనము ఏ రెండింటిని కంపేర్ చేస్తాము అని అంటే డిస్టెన్సెస్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ని మనం చూసుకుంటాం. ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రకారం మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ?
మనకి తెలిసిన సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమేమి ఉంటాయి అని అంటే ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ అనేది మనకి తెలియగానే ఈ రేస్లో మనకి ఓఓ డాష్ పి ఐఐ డాష్ పి అనేది రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటాం. ఓఓ డాష్ పి ఐఐ డాష్ పి ఇది మొత్తం అన్నమాట. ఐఐ డాష్ పి ఓఓ డాష్ పి అండ్ ఐఐ డాష్ పిలోనే మనము ఈ మెజర్స్ అన్నీ కూడా మనం చూసుకుందాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మనకు తెలుసు బోత్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే కాబట్టి రెండు సిమిలరే. కాబట్టి ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటవి సిమిలర్ ట్రయాంగిల్స్? ఇక్కడ ఓఓ డాష్ పి అండ్ ఐఐ డాష్ పి, ఓఓ డాష్ పి అండ్ ఐఐ డాష్ పి ఇవి రెండు మనం చూస్తున్నాం. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఈ రెండు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఉన్న సిమిలారిటీనే కాబట్టి దీంట్లో మనము ఎట్లా రాసుకోవచ్చు అని అంటే ఓఓ డాష్ బై ఓఓ డాష్ని ఈ ట్రయాంగిల్లో మనము ఐఐ డాష్కి కంపేర్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు హైట్స్ అయిపోయాయి కదా కంపారిజన్, ఇప్పుడు డిస్టెన్సెస్ చూద్దాం. ఏంటి ఆ డిస్టెన్సెస్ అని అంటే పిఓ బై పిఐ, పిఓ బై పిఐ ఇవి రేషియోస్ మనకి. కానీ ఇక్కడ సైన్ కన్వెన్షన్ చూడాలి. ఇక్కడ ఈ సైన్ కన్వెన్షన్ ప్రకారము మనం ఏం రాస్తాము చెప్పండి? ఓఓ డాష్ అనగానే ఇదేంటిది? హెచ్ఓ, అబౌవ్ కదా, అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి పాజిటివ్గానే తీసుకున్నాం. ఐఐ డాష్ దీన్ని ఏమని రాస్తాము? హెచ్ఐ, ఇది బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి మైనస్ రాస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు పిఓ. పిఓ అనేది ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి ఆపోజిట్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ఈ పిఓని యూని మనము మైనస్ రాస్తాం. పిఐ అనేది ఈ మెజర్ అనేది పి నుంచి ఐకి మెజర్ చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఇది ఇన్సిడెంట్ రేకి సేమ్ డైరెక్షన్ కాబట్టి మనము ఇక్కడ దీన్ని ఎట్లా తీసుకోవాలి? ప్లస్గానే తీసుకోవాలి. అంటే ప్లస్ వి, ఇది మైనస్ ఉంటుంది, ఇదేమో ప్లస్ వి అని మనం రాస్తాము. చూడండి ఒక్కసారిగా జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే దిస్ వీ కెన్ టేక్ ఇట్ హియర్ మైనస్ అండ్ హియర్ ఆల్సో మైనస్. మైనస్ ఆఫ్ హెచ్ఓ బై హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు, there we can take that as what? Here we can write this as minus of u by v. Then these both get cancelled on both sides. Finally we get HO by HI is equal to u by v, or we can write it as HI by HO is equal to v by u. Same like that. Another formula what we can remember, magnification in the mirror. Here also we are taking the same thing, HI by HO. అంటే అర్థం ఏంటి? ఇమేజ్ హైట్ ఆర్ లెంగ్త్ ఆఫ్ ఇమేజ్ బై ద లెంగ్త్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై height of the image by height of the object is equal to here image distance by ఆబ్జెక్ట్ డిస్టెన్స్. రెండు కూడా ఇమేజే వస్తున్నాయి చూడండి. ఎప్పుడు కూడా ఈ న్యూమరేటర్లో ఇమేజ్ అనేది ఇక్కడ ఇమేజ్ వస్తాయి, ఇక్కడ కూడా ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఇదే వస్తుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ హైట్ అనేది ఆబ్జెక్ట్. Students, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at K. Venkanna classes, I teach chemistry. So right now I know you all are busy with your board exam preparation, but let me ask you a question. Suppose you want to be a cricketer. Who would you choose your coach? A cricketer or a wrestler? Answer is definitely cricketer. So in the same way here, we are the group of IITians, NITian and doctor. So if you really want to crack or get a seat into IIT, NIT or any top medical colleges, come here and join us. What are you waiting for? ఆబ్జెక్ట్ ఇక్కడ హైట్ అనేది ఆబ్జెక్ట్కి కింద మన డినామినేటర్ రాస్తే ఇక్కడ డినామినేటర్లో కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్సే మనం తీసుకుంటాం. ఇవే మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇదే మ్యాగ్నిఫికేషన్. దీన్ని ఏమని అంటాము అని అంటే దిస్ వీ హ్యావ్ టు ఇండికేట్ ఇట్ యాజ్ ఎం. ఎం ఈజ్ నథింగ్ బట్ దిస్ మ్యాగ్నిఫికేషన్. వీ హ్యావ్ టు ఇండికేట్ ఇట్ బై వాట్ యాజ్ ద మ్యాగ్నిఫికేషన్.
Then is the focal length is same for each set of values? Yes. ఫోకల్ లెంగ్త్ అనేది దీనికి అన్నిటికీ ఒకటిలాగా ఎందుకు వస్తుంది అని అంటే లెన్స్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి. దట్ ఈ irrespective of the objective distance, image distance, you will get that same focal length. We are not getting that same focal length, there may be some experimental error we have to think. అక్కడ ఏదో ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ అనేది ఒకటి వచ్చింది అనేది మనకు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇలాంటివి మనము జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఈ ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది కూడా కేర్ఫుల్గా మనము సైన్ కన్వెన్షన్ యూజ్ చేసుకొని మనము చూడాలి. దిస్ ఈజ్ అబౌట్ వాట్ ద మ్యాగ్నిఫికేషన్. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపులే ఏంటి అని అంటే, ఒక డిస్టెన్స్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ స్క్రీన్ ఈజ్ దే గేవ్ ఇట్ యాజ్ డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్. చూడండి ఒక ఎగ్జాంపుల్, మనకి ఎగ్జాంపుల్ 6 అని మనం తీసుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళు ఏమిచ్చాడు అని అంటే, ఒక ల్యాంప్ ఉంది, ఎలక్ట్రిక్ ల్యాంప్ అండ్ స్క్రీన్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్. ఇందాక మన క్యాండిల్ చూసాం కదా, ఇక్కడైతే క్యాండిల్ కాదు, ఇక్కడైతే ల్యాంప్, ఎలక్ట్రికల్ ల్యాంపే తీసుకున్నాం. దాని రెండిటి మధ్యలో ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ల్యాంప్, హియర్ we are taking on a table, here there is one lamp is there, this is, let us take it as a lamp object, and the screen, there we have that the screen. Basing on the type of lens only we can understand what kind of image is formed. That's why let us take that whatever it may be, there we are taking a screen, there we have the distance between these two, let us take that this is eye image. Between these two there is a distance d is present, this is about 100 centimeters. Let us take this as a 100 centimeters. ఈ రెండింటి మధ్యలో 100 centimeter distance ఉంది అని అనుకుందాం. Then what we have, in what positions of the convex lens of focal length f is equal to 21. ఇక్కడ మనకు డేటా మనం రాసేసుకుంటే సొల్యూషన్లో, let us take it as a solution. Here we have that distance between image and object, that we are taking it as 100 centimeter, and there we have that focal length of 21 centimeter. 21 centimeter మన focal length మనం తీసుకున్నాము. Can will the image of the lamp be sharp? ఇట్లా ఈ డిస్టెన్స్ ఇట్లా తీసుకుంటే దీన్ని మనము దీన్ని ఏ విధంగా అయినా ఈ షార్ప్ ఇమేజ్ అనేది ఫామ్ చేయగలమా అనేది మనకు అడుగుతున్నాడు. ఇక్కడ మనం అనుకుందాము, ఇక్కడ ఒక లెన్స్ పెట్టాం మనం. హియర్ ఈజ్ ద లెన్స్. లెట్ us take this lens, distance of this object from lens is x. Then what about this one, you tell me? From totally we have to take it as d minus x. దీన్ని మనం d minus x అనే మనం తీసుకుంటాము. ఇదేంటిది? దిస్ ఈజ్ లెన్స్. హియర్ we are taking it as a lens. మనకి ఎంత దూరంలో ఈ ఆబ్జెక్ట్ అనేది పెడితే then we can calculate this value that they are asking. We are using that lens formula. దీంట్లో మనం లెన్స్ ఫార్ములాని మనం యూజ్ చేద్దాము. ఏంట ఫార్ములా? we know 1 by f is equal to 1 by v plus 1 by u. ఏదైనా ఒక లెన్స్ ఫార్ములా మనం తీసుకునేటప్పుడు ఇదే కదా మనం యూజ్ చేస్తాము. ఎఫ్ వాల్యూ మనకు తెలుసు కదా, మనకి ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by f, this is what, here we have, this is 100, I'm sorry, this is that focal length value is 21 centimeter. This is equal to 1 by v. v value ఎంత ఇక్కడ? v అంటే ఏంటి? d minus x. d minus x plus u. Here we are taking, what is that u? u value we have to take it as x. Let us indicate so that you can understand here. You won't get any confusion then. No? Now, this distance value already we know. This is 21 is equal to 1 by, what is the d value? 100 minus x plus 1 by x. Let us calculate this value now. How much we get? This implies there we are taking on the both sides whatever that solution is there. That solution, let us find out what is that value. Here we have
1 by 21 is equal to, what is that equation here will get? We have to multiply these both. No, 100x minus x square. Here what we get, x will get, here what we get, 100 minus x will get, x and x get cancelled. Then we get it as 21 is equal to 21 by 1 is equal to 100x minus x square by 100. Then we can write this as what? We can take this as 100x minus x square is equal to cross multiplication చేస్తున్నాం అన్నమాట 2100. We can write these all in the proper way. X square minus 100x. This when we bring on the other side will become 2100 is equal to 0. Quadratic equation form చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుందో మనకి రెండు సొల్యూషన్స్ అనేది మనకు వస్తాయి. ఏంటి ఆ రెండు సొల్యూషన్స్ ఇక్కడ మనకు వచ్చేది అని అంటే రెండు ఈక్వేషన్స్ అనేది మనం ఫామ్ చేస్తాం. ఏమేమి ఫామ్ చేస్తున్నాం ఇక్కడ? ఐ విల్ డూ దాట్ ద నెక్స్ట్ ప్రాసెస్. హియర్ ఐ డూ. చూడండి ఇక్కడ ఏం ఈక్వేషన్ వస్తుందో. హియర్ వాట్ కెన్ వి డూ నౌ ఆన్ రిజాల్వింగ్ దిస్ హియర్? దేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 100x ఎట్లా రాసుకోవచ్చు? 70x మైనస్ 30x ప్లస్ 70 ఇంటూ 100 కదా, కాబట్టి అది 2100 వస్తుంది is equal to 0. Here we can take x common, x minus 70, 30 common తీస్తే x minus 70 is equal to 0. This implies we'll get x minus 70 or x minus 30 is equal to 0. Therefore, x values are what? 70, 30. x values రెండు వచ్చి అంటే మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ లెన్స్లో నుంచి 70 సెంటీమీటర్స్ దూరంలో పెట్టినా 30 సెంటీమీటర్స్ దూరంలో కూడా పెట్టినా కూడా మనకి ఇమేజ్ అనేది క్లియర్గా వస్తుంది అని అర్థం. By this we can understand we have to place the lens at a distance of 70 centimeter or 30 centimeter from the object so that we can get a clear image on the screen. ఈ రెండు డిస్టెన్సెస్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట, షార్ప్ ఇమేజ్ అనేది వస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ద క్వశ్చన్. దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ దేర్ ఫోర్ image is clear when object is placed at a distance of 70 centimeter or 30 centimeter. ఒక 70 సెంటీమీటర్స్ కానీ 30 సెంటీమీటర్ డిస్టెన్స్లో కానీ ఈ ఆబ్జెక్ట్ అనేది మనం ప్లేస్ చేస్తే మనకి ఈ ఇమేజ్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మనము యూజ్ చేయడం వల్ల మనకి డిస్టెన్స్ అనేది కూడా దీనిలో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎంత హైట్లో మనకి ఫామ్ అవుతుందా అనేది కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా. ఇదే మనం నేర్చుకోగలిగింది కదా. దిస్ ఈజ్ దట్ అండ్ we see in our next video about some other problems we can observe basing on another type of lens. ఇంకొక టైప్ ఆఫ్ లెన్స్ మనం యూజ్ చేసుకొని దీన్ని అదేవిధంగా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అని తెలుస్తుంది. విల్ హ్యావ్ దట్ వన్ మోర్ వీడియో బేసింగ్ ఆన్ దిస్ ఇయర్. వీఆర్ నాట్ గోయింగ్ టు సీ దట్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా. లెన్స్ మేకర్స్ ఫార్ములా అనేది మనకి ఈ ఫార్ములా ఒకటే మనం చూస్తాం కదా. మనకి ఈ వీడియో అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. విల్ కంక్లూడ్ దట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో అబౌట్ దిస్ చాప్టర్ with good examples and with good problems also. Thank you for watching this video.